సామెతల గ్రంథము 8వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఈ విధంగా ఉంది. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. మన పెదాలు యథార్థమైన మాటలే పలుకుతున్నాయా? అట్లాగే 7వ వచనం, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. 8వ వచనం, నా నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 11వ వచనం, హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. నీవు మాట్లాడే మాటల్లో దయ ఉంటే రాజే నీ స్నేహితుడు అవుతాడంట. మరి మన మాటలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి. అనవసరంగా పిచ్చి పిచ్చి మాటలు ఫోన్లో ఎవరికి పడితే వాళ్ళతోటి పిచ్చి పిచ్చి అనవసరమైన మాట్లాడుకుంటే ఏమొస్తుంది? దేవుడు వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఇవి తెలుసుకోవాలి. సరే, మాటల గురించి అయిపోయింది.